హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం చెక్కలు చేశానండి. ఈ చెక్కలు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి కూడా ఇవి. ఆ చెక్కల కోసం ముందుగా నేను ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం అల్లము మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత వేడి నీళ్ళని ఒక 2 గ్లాసుల వేడి నీళ్ళని మరగపెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత బియ్యపిండి తీసుకుంటున్నాను. బియ్యపిండి అనేది 1 గ్లాసున్నర బియ్యపిండి తీసుకొని, పొడి బియ్యపిండేనండి ఇది. ఈ బియ్యపిండిని బాగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది ఈ పిండికి తగినంతగా వేసుకోవాలి, రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం పచ్చిమిర్చి పేస్టు, అది వేసుకోవాలండి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఉంటుందండి జీలకర్ర, అదే ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలానే సగ్గుబియ్యం అండి, సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. అవి ఒక 1 అవర్ నానబెట్టుకొని పెట్టుకున్నాను. అవి ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకున్నానండి. ఆ తర్వాత వెన్నది కూడా ఒక 2 స్పూన్ల వెన్న వేసుకుంటున్నానండి. వెన్న ప్లేస్లో వేడి నూనె వేసుకోవచ్చు, లేదంటే డాల్డా కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే వెన్న వేసుకుంటున్నాను. వెన్న వేసుకొని మొత్తం ఇదంతా ఒకసారి కలిపేసేసుకుంటున్నాను. వెన్న కూడా వేసేసుకున్నానండి. మొత్తం కలిపేసుకోవాలి. మొత్తము ఉప్పు, అల్లం పచ్చిమిర్చి అవన్నీ కలిసిపోవాలి మొత్తం అంతాను. బాగా మొత్తం కలిసేటట్లుగా, ముద్ద అయ్యేటట్లుగా కలిపేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కరివేపాకు అండి. ఈ కరివేపాకు అనేది మనం గ్రైండ్ చేసి పేస్ట్లా కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే ఏమవుతుందంటే చెక్కలు అనేది గ్రీన్ కలర్లోకి వస్తాయి. అందుకని చెప్పేసి నేను మామూలుగా ఆకులుగానే వేసేసుకున్నానండి. అది కరివేపాకు ఆకులుగానే వేసేసుకున్నాను. ఆ తర్వాత వేడి నీళ్ళండి, బాగా మరగాలి ఆ వేడి నీళ్ళు అనేవి. అలా మరుగుతున్న వేడి నీళ్ళని పోసుకొని కలుపుకోవాలండి. ఈ పిండి అనేది మనకి చపాతీ పిండి కలుపుతాం కదా, అలా కలుపుకోవాలి. ఫస్ట్ గరిటెతో కలుపుకోవాలి, ఆ తర్వాత చేయి పెట్టి కలిపేసుకోవాలండి. పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని. ఇదిగోండి మొత్తం అట్లా కలిపేసేసుకొని ఇంకొంచెం వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ కూడా పోసేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా మెత్తగా అయ్యేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ పట్టేయాయి, ఆ వాటర్ కూడా పోసేసుకుంటున్నాను. ఆ వాటర్ కూడా పోసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇలా ముద్దలా చేసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె కానీ లేదంటే తడి క్లాత్ కానీ వేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత పూరి ప్రెషర్ తీసుకొని ఆ పూరి ప్రెషర్ పైన ఒక కవర్ వేసుకోవాలి. ఆ కవర్ వేసుకొని దానిపైన ఆ కవర్ పైన ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొంచెం కవర్నంతా అప్లై చేసుకోవాలి. కవర్కి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పిండిని కొంచెం చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, నానబెట్టిన పిండి ఉంది కదా, ఆ పిండిని చిన్న ముద్దలుగా చిన్న గోళీలు అంత సైజులో అండి, కొంచెం పెద్ద సైజుని తీసుకోవచ్చు. ఇదిగోండి ఆ సైజ్ అయితే సరిపోతుంది. అలా తీసుకొని వాటిని దానిపైన కవర్ వేసేసుకొని పూరి ప్రెషర్తో ప్రెస్ చేసుకోవాలండి. చూడండి ఎలా వచ్చినాయి, ఎంత చక్కగా వచ్చినాయి కదా.
ఇట్లానే అన్ని చెక్కలన్నిటిని కూడా అలానే చేసుకోవాలండి. చేసుకొని వీటిల్ని ఒక తడి క్లాత్ ఏదైనా టవల్ కానీ ఏదో ఒకటి తడి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని తీసుకొచ్చుకొని తడిపేసేసుకొని వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండేసుకోవాలి. దానిపైన ఈ చెక్కలు వేసుకోవాలండి. ఆ పైన అట్లా వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే కింద తడి ఉంటుంది కదా, అట్లా అనమాట. లేదు ఏదన్నా మనం ప్లేట్లలో వేసుకుంటే ఏంటంటే అతుక్కుపోయి రావన్నమాట. అందుకే తడి క్లాత్ మీద వేసుకోవాలి. చూసుకోండి. ఇంకా అట్లానే మిగతా చెక్కలన్నిటిని కూడా అలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయింది కదండి, హీట్ అయిన ఆయిల్లో నిదానంగా ఒక్కొక్కటి వేసుకొని ఎర్రగా వచ్చేటట్లుగా కాల్చుకోవాలండి. ఈ చెక్కలు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, ఎంతో బాగుంటాయి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కదండి, పచ్చిమిర్చి పేస్ట్ ప్లేస్లో కారం కూడా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చిమిర్చి ఒకటే వేసుకున్నాను, ఆ పేస్ట్ ఒకటేను. కారం కావాలనుకుంటే కనుక కారం కూడా ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇదిగోండి, ఎన్ని కావాలంటే ఇంకా అన్ని వేసుకొని అట్లాగా చక్కగా కాల్చుకోవాలండి. ఎర్రగా అటు ఇటు వచ్చేటట్లుగా కాల్చుకొని పక్కన పెట్టుకోవడమేనండి. ఇవి ఆయిల్ కూడా అసలు పీలవ్వండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే మనకి 1 మంత్ అలా కూడా ఉంటాయండి. 1 మంత్ పైనే కూడా ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చెక్కలు అనేవి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం చెక్కలు అనేవి రెడీ అయిపోయినాయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి. ఇవి గాలి తగలని డబ్బాల్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే కనుక చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి. చూడండి, కొంచెం వేడి ఆరిపోయిన తర్వాత పెట్టుకోవాలి.